ఇందులో 500 తక్కువ నేను తీసినావు స్వప్న. రమక్క వాళ్ళు చీరలు తీసుకున్నారైతే నేను ఒకటి తీసుకున్నా అండి. ఎప్పుడు చూసినా నీకు చీరలు ఇప్పించే నానే, ఇప్పుడు సరిదానికి నేను చిట్టి ఎట్లా కట్టాలి? నువ్వు ఇట్లా చీరలని డబ్బులు తగలెడితే మనం బాగుపడదన్నాడు. బోడి 500తోటి నువ్వు బిల్డింగ్లు కడతావు, మరి బయట ఛాయలని టిఫిన్లని ఫ్రెండ్స్ తోటి పార్టీలని ఎన్ని ఖర్చు చేస్తలేవురా నువ్వు? నేను సంపాదిస్తున్న డబ్బు నేను ఎంతైనా ఖర్చు చేసుకుంటానా అన్న? నువ్వు చెప్పింది నిజమేరా, నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి నీకు జీతం వస్తుంది, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నావు. రేపటి నుండి నువ్వు కూడా ఏమైనా షాపులోకి పనికి వెళ్ళమ్మా, అప్పుడు నీకు జీతం వస్తుంది, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకచ్చు. రేపటి నుండి ఇంటి పనులు చేయడానికి ఒక పని మనిషిని చూడరా. స్వప్న ఉండగా మనకి ఇంకో పని మనిషి ఎందుకున్నా అన్న? అంటే నీ దృష్టిలో భార్య అంటే ఈ ఇంటి పని మనిషి అనుకుంటానా వారా? రేపటి నుండి తను ఈ ఇంటి పనులు చేయదు, ఈ ఇంటి పనులు చేయడానికి 15,000 జీతం ఇచ్చి ఒక మనిషిని చూసుకో. బయటకు వెళ్ళి 8 గంటలు పని చేస్తే నీకు జీతం వస్తుంది, మరి నీ భార్య ఈ ఇంటి కోసం